హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ సపోర్ట్ నాకు మరింత కావాలి. ఇలాగే సపోర్ట్ చేస్తే కొన్ని యూస్ఫుల్ టిప్స్ లేదంటే చిన్న సింపుల్ కుకింగ్ వీడియోస్ కొంచెం పెడుతూ ఉంటాను నేను. సో ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. యాక్చువల్గా వీడియోస్ ఏమీ లేవన్నమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన కొన్ని పనులన్నీ కూడా వ్లాగ్ తీశాను. సో మార్నింగే ఫస్ట్ అయితే నేను దీపారాధనతో స్టార్ట్ చేశాను. సాటర్డే కాబట్టి నేను మార్నింగ్ దీపారాధన చేసుకుని టెంపుల్ కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ని అయితే చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. అంటే గోధుమ రవ్వ ఉప్మా అంటే నార్మల్గా కాకుండా కొంచెం వెజ్జెస్ని యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అది. సో అంటే పిల్లలకి పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం వెజ్జెస్ని యాడ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో నేను ఇందులో ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, పీస్ని యాడ్ చేస్తున్నాను అనమాట. పీస్ని యాడ్ చేస్తే అవి నార్మల్వి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేస్తాను నేను. ఎందుకంటే పిల్లలకి కనిపించేలాగా కట్ చేస్తే కొంచెం వాళ్ళకి తినేటప్పుడు కారం తగలకుండా ఉంటుంది. సో నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఈ ఒక గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. అంటే గోధుమ రవ్వ అంత ఫాస్ట్గా కుక్ అవ్వదు. సో వాటర్ కూడా ఎక్కువ పడుతుంది. నాకేంటో తెలీదు, కొంచెం వాటర్ ఎక్కువే వేయాలనిపిస్తుంది అనమాట. అప్పుడు కొంచెం కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఉప్మా చేసుకునేటప్పుడు ఏ రవ్వ అయినా సరే ముందు నార్మల్గా ఒకసారి రోస్ట్ చేసేసుకుంటే టేస్ట్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనము రవ్వ ఫ్రై చేసేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. లేదంటే వెంటనే కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది అది. రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను వేరే ప్యాన్ కూడా పెట్టేశాను. అంటే వెజ్జెస్ని ఫ్రై చేసుకోవచ్చు ఈ లోపల. చాలామందికి ఏంటంటే ఉప్మా అంటే రెగ్యులర్గా చేసుకునేది కదా. అంటే పిల్లలైతే కొంచెం అంత ఇష్టంగా తినరు. బట్ మనం వెజ్జెస్ని యాడ్ చేసుకొని కొంచెం కలర్ఫుల్గా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఉప్మా చేయడం అందరికీ వచ్చు, బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే ఎవరైతే వంట కొత్తగా స్టార్ట్ చేశారో లేదంటే బ్యాచిలర్స్ కానీ యూజ్ అవుతుంది కదా. ముందుగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోని యాడ్ చేసి కొంచెం పీస్ని కూడా వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి. వెజ్జెస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. సో వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత రవ్వని యాడ్ చేసుకోవాలి. సో ఇలా దగ్గర పడి బాగా పొడి పొడిలాడుతూ వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. సో ఒకసారి ట్రై చేసి చూడండి. గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది. ఇవేంటంటే ఈరోజు లంచ్కి సాంబార్ చేస్తున్నాను అనమాట. ఎవరైతే కుకింగ్ని కొత్తగా స్టార్ట్ చేశారో ఈ రవ్వ ఉప్మాని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ధృతి నాకు హెల్ప్ చేస్తుంది, కరివేపాకుని బాక్స్లో వేస్తుంది. సో అది చేసే లోపల నేను వేరే వర్క్ చేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు కొంచెం కింద కూడా పడుతుంది, బట్ స్లోగా నేర్చుకుంటుంది కదా అని వదిలేశాను నేను. సో ముందుగా అయితే పప్పుని పెట్టేశాను అనమాట కుక్కర్లో. సో ఈ లోపల నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను. కుక్కర్ విజిల్స్ కంప్లీట్ అయ్యే లోపల ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందు నేను ఆ పని చేస్తున్నాను అనమాట. అంటే సాంబార్ అంటే చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు చాలామంది. సో అలా కాకుండా నేనైతే ముందు తాలింపు వేసేస్తానన్నమాట.
కొంతమంది అయితే వెజిటేబుల్స్ని ముందు ఉడికించేస్తారు కుక్కర్లో పెట్టి. అలా కాకుండా తాలింపు వేసేసిన తర్వాత అందులో వెజిటేబుల్స్ వేసేస్తే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అన్నమాట. నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఉల్లికాయలను కూడా వేస్తున్నాను అనమాట. ఇందులో ఉన్నాయని వేసానండి. టేస్ట్ చాలా ఇష్టం అనమాట నాకు ఉల్లికాడలు. ఏ కర్రీస్లో అయినా సరే ఉల్లికాడలను వేసుకోవచ్చు. సో అవి కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇలా వెజిటేబుల్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తే ఫాస్ట్గానే మగ్గిపోతాయి అవి. అంటే నేను కుక్కర్లో సెపరేట్గా మళ్ళీ పెట్టను అనమాట. సాంబార్లోకి నేను పొటాటో ఫ్రైని చేస్తున్నాను. పొటాటో ఫ్రై అంటే లాంగ్ ప్రాసెస్ ఏం కాదండి. జస్ట్ ఆయిల్ వేసి నేను అందులో క్యూబ్స్లా కట్ చేసి పెట్టాను అనమాట. ఈ పొటాటో పీసెస్ ఏంటంటే కొంచెం పసుపు వేసేసి బాగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసేస్తాను. దగ్గరుండి మనం ఏం చూసుకోవాల్సిన పని కూడా లేదండి. అంటే ఆ పాన్ నాకు అలాగంత మాడిపోదు అనమాట. సో అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నేను సాల్ట్ని, కారం అండ్ కరివేపాకు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో వంట కంప్లీట్ అయిపోయింది, లంచ్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈరోజు వ్లాగ్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. అండ్ మన ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటానండి. అండ్ ఇలాగే చూస్తూ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.